నమస్తే వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు పార్టీ ఏదైనా నెల్లూరు జిల్లాలో పెత్తనం ఆయనదే పైగా అధికార పార్టీ ఎంపీ కూడా ఇంకా చెప్పేదేముంది ఎవ్వరైనా తన మాట వినాల్సిందే లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న డైలాగ్ వినిపిస్తుంది అవును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీరు అచ్చంగా అలానే ఉందన్న ఆరోపణలు విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన సాగిస్తున్న క్వాజ్ మైనింగ్ దందాపై వ్యాపారులే కాదు స్థానిక ప్రజలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అసలు ఎందుకు పరిస్థితి ఎంపీ వేమిరెడ్డి అక్రమ దందాలకు బ్రేక్ పడదా కూటమి సర్కార్ ఇంత జరుగుతున్నా ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది ఈ అంశాలపై విశ్లేషణ ఇవాల్టి ఉన్నది ఉన్నట్లో చూద్దాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంతో గౌరవంతో కూడుకున్న పదవి ప్రజలకు సేవ చేసేందుకు ఎంతో అవకాశం ఉన్న పోస్ట్ అది దక్కిన వాళ్ళు ఎంత హుందాగా ప్రవర్తించాలి ఎంతమందికి ఆదర్శంగా నిలవాలి కానీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం అందుకు పూర్తి విరుద్ధమన్న విమర్శలు వినిపిస్తున్నాయి ప్రజలు ఇచ్చిన ఆ ఎంపీ పదవిని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి సాగిస్తున్న అక్రమ క్వాజ్ దందా గురించి ఎంత చెప్పినా తక్కువేనన్న సమాధానం వస్తుంది నేను ఆడిందే ఆట పాడిందే పాట నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం అచ్చంగా ఇదేనన్న వాదన వినిపిస్తోంది గతంలో వైసీపీలో ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీలో చేరారు పచ్చకండువా కప్పుకున్నారు నెల్లూరు నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నా ఇప్పుడు టీడీపీ తరపున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నా వచ్చిన మార్పేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అప్పట్లో ఎలా ఉన్నారో ఏం చేశారో ఇప్పుడు అలానే ఉన్నారు అదే చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఎంపీ వేమిరెడ్డిలో అప్పుడు ఇప్పుడు మార్పు లేనిది ప్రజాసేవలో అని అనుకుంటున్నారా అస్సలు కానే కాదు అక్రమార్జనలో అవినీతి దందాలో కోట్లు వెనకేసుకోవడంలో తనకు ఎదురు తిరిగిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టేలా చేయడంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి రెడ్డిగారి అవినీతి లీలలు అన్న అభిప్రాయం జిల్లా ప్రజల్లో జోరుగా వినిపిస్తోంది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి లీలలు నెల్లూరు జిల్లాలో ఎంత చెప్పుకున్నా తరగని పరిస్థితి ప్రధానంగా సైదాపురం క్వాడ్స్ గనులపై మొన్నటి వరకు ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీ అన్నట్లుగా సాగిన పోరులో చివరకు ఎంపీ ప్రభాకర్ రెడ్డిదే పైచేయి అయిందని టాక్ గతంలోనే వినిపించింది అంతే ఇంకేముంది బంగారు బాతు లాంటి క్వాడ్స్ తవ్వకాల విషయంలో ఈయన కాస్త అప్పటికే ఉన్న మైండ్ల యజమానులకు హుకుం జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది విలక్షణ రాజకీయాలతో నెల్లూరు జిల్లా దేశంలోనే ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది కానీ ఇప్పుడు అవినీతి అక్రమాలకు అడ్డగా మారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు మైనింగ్ వ్యాపారం అంటే ఓబులాపురం పేరు చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా పేరు చెప్పుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ వ్యాపారంపై స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్ నెల్లూరు జిల్లాలో ప్రధానంగా వెంకటగిరి సర్వేపల్లి ఉదయగిరి నియోజకవర్గాల్లో నాణ్యమైన క్వాడ్స్ మెటల్ దొరుకుతుంది గతంలో దీంతో పెద్దగా ఉపయోగం ఉండకపోయేది ఫలితంగా ఎవరి కన్ను పడలేదు కానీ రాను టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పరిస్థితిలో మార్పులొచ్చేశాయి ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ క్వాడ్స్ ఖనిజాన్ని ఎక్కువగా వినియోగించడం మొదలుపెట్టారు దీంతో కొన్ని రోజుల కిందటి వరకు టన్ను 3,000 ఆ ఖనిజం ధర ఇప్పుడు దేశీయంగా 20,000కు పెరిగింది ఇక అంతర్జాతీయ మార్కెట్లో 40 నుంచి 60,000కు విక్రయిస్తున్నారు మంచి లాభసాటి బేరం కావడంతో ఎంపీ ప్రభాకర్ రెడ్డి దృష్టి దీనిపై పడింది అంతే అధికారం అడ్డం పెట్టుకుని చక్రం తిప్పారన్న టాక్ నడుస్తోంది దీని కాస్త వేరే ఎవరికో కాకుండా ఎంపీ ప్రభాకర్ రెడ్డికి మాత్రమే అప్పగించాలన్న ఆదేశాలు ఆగ మేఘాల మీద ఉన్నతాధికారుల నుంచి ఆయా మైనింగ్ యజమానులకు సైతం వెళ్లాయంటే
ఈ అవినీతి మైనింగ్ దందా ఏ స్థాయిలో జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు తగినట్లుగానే జిల్లాలో ఉన్న మైనింగ్ యజమానులతో ఎంపీ వేమిరెడ్డి ప్రధాన అనుచరులు మాట్లాడి సెట్ చేశారన్నది స్థానికులు సైతం చెప్పే మాట. ఇక మాట వినని మరికొందరిని స్వయంగా తన ఆఫీసుకు పిలిపించుకొని మరీ ఎంపీ మాట్లాడినట్లు ప్రచారం సాగుతోంది. ప్రధానంగా సైదాపురం క్వార్ట్జ్ గనుల్లో ఎవరు మైనింగ్ చేసినా, ఎలా చేసినా, ఎంత తవ్వేసినా మరేం పర్వాలేదని, అంతా తాను చూసుకుంటారని ఎంపీ వేమిరెడ్డి భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగని వాళ్లపై రెడ్డి గారికి ఏదో అభిమానం కాదు, అలా తవ్వింది అంతా తాను చెప్పిన రేటుకు ఇష్టం ఉన్నా లేకపోయినా మారు మాట్లాడకుండా తెచ్చివ్వాలన్నది డీలట. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆ తర్వాత కూటమి అభ్యర్థిగా నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న నేత కావడంతో కూటమి ప్రభుత్వంలోనూ ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితి మారిందని చెబుతున్నారు. ఇందుకు స్థానిక టీడీపీ నేతలు వంత పాడడం మినహా చేయగలిగిందేమీ లేదని జిల్లా ప్రజలు చెబుతున్నారు. భారతదేశంలో అన్నిటికన్నా గూడూరులో ఎక్కువ విదేశాల నుంచి, రష్యా నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఇక్కడ రావడం, మైకా దోచుకున్నారు అనేక మంది రెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే సిలికాన్ దోచుకుని తిన్నారు గతంలో ప్రభుత్వాలు. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈరోజు కూడా అదే గుణం. ఆ గుణం ఏమో చేదు అనేది, యాప చెట్టు చేదేననేది ఎక్కడ మారదు. ఏ ఊళ్ళో, మీ ఊళ్ళో ఉన్నా మా ఊళ్ళో ఉన్నా చేదు మారదు. కాబట్టి దోపిడీ విధానం అనేది రాజకీయ పార్టీల్లో ఈరోజు పెట్టుబడిదారీ విధానంలో ఆ దోపిడీ అనేది జరుగుతూనే ఉంది. మేమంతా కూడా ఏరూరు, చింతవరం ఇవన్నీ కూడా తిరిగాం. సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారితో అఖిలపక్ష సమావేశాలు వేసుకొని అప్పుడు ఏదో ఉద్ధరించేస్తాం మేము అన్నట్టు మాట్లాడినారు. ఈరోజు కూడా వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళకేం తీసిపోవం అన్నట్టు ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు సైదాపురం, ఈ ప్రాంతాలంతా, పదలకూరు, ఈ ప్రాంతాలంతా తెల్లరాయి ఎక్కువ. ఈ తెల్లరాయి ఒకప్పట్లో పనికి రాకుండా ఏదో యానాదోళ్ళు ఆ ప్రాంతంలో ఉండే చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఏంటంటే ఆ రాయి గిరాకీ వచ్చిన తర్వాత వాళ్ళకి 30 రూపాయలు, 20 రూపాయలు ఇచ్చి టన్నుకి, వీళ్ళేమో 50 రూపాయలు ఈరోజు దోచుకుంటున్నారు. దాంట్లో ప్రధానంగా వేమిరెడ్డి దానికి నాయకత్వం వహిస్తున్నాడు ఈ నెల్లూరు జిల్లాలో. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడే తన మార్కు దందాను నడిపించిన ఎంపీ వేమిరెడ్డి ఇప్పుడు మళ్లీ మరోసారి పదవిలో ఉండడం, ప్రభుత్వం తమదే కావడంతో మళ్లీ అదే రీతిలో రెచ్చిపోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. పైగా తనకు అనుకూలమైన మైనింగ్ అధికారులను జిల్లాలో నియమించుకోవడంతో ఆయన హవాకు ఎదురు లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా రోజు సైదాపురం క్వార్ట్జ్ మైనింగ్ ప్రాంతం నుంచి వందలాది లారీలు తరలిపోతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం ఆయన జేబుల్లోకి చేరుతోంది అన్న ఆరోపణలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో మొత్తం కూడా సైదాపురం మైనింగ్ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో మైనింగ్కి పెట్టిన ప్రాంతం ఈ ప్రాంతం, మైనింగ్కి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఇలాంటి ఒక కల్లోర ప్రాంతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, మొత్తం కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షల కోట్లు విలువ చేసే ఖనిజ సంపదని అక్రమ మార్గాన రవాణా జరుగుతుంటే, ఎలాంటి పర్మిషన్ లేకుండా జరుగుతూ ఉంటే వాటిని అడ్డుకోవాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా నిమ్మక నీరెట్టుగా వ్యవహరిస్తూ వాళ్ళ భాగస్వామ్యం అవడాన్ని అఖిల భారత రైతు సంఘం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దున్నపోత మీద వాన కురిసే విధంగా ఆ ప్రాంతంలో ఉండే లక్షల కోట్లు విలువ చేసే ఖనిజ సంపదన వేల టన్నులు, మొత్తం లక్షల టన్నులు ఈ ప్రాంతాల్లో కూడా తరలిపోయింది. రెండోది, ప్రధానంగా రైతు కూలీ సంఘంగా మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది ఏంటంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు రెడ్ బుక్ అనే పేరుతో మొత్తం అన్ని పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ తప్పు చేసినటువంటి అధికారుల మీద కానీ, మైనింగ్ మాఫియా మీద కానీ మేము కొరడా చూపిస్తాం, చట్టం అనేది వాళ్ళకి చెప్పిస్తున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఈనాటికి ఈ ప్రాంతంలో 400 మంది మీద అక్రమ మార్గుల మీద కేసులు నమోదైనప్పటికీ ఈనాటికి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలో ఇతర మైనింగ్ గనులున్నా సైదాపురం గనుల్లో దొరికే క్వార్ట్జ్కు దేశీయంగానే కాదు అంతర్జాతీయంగానూ ఫుల్గా గిరాకీ ఉంది. చైనా, జపాన్, రష్యా సహా మరికొన్ని ఇతర దేశాలకు దీనిని ఎగుమతి చేస్తున్నారు. క్వాలిటీ, క్వాంటిటీ ఆధారంగా ముడి ఖనిజం కొన్నిసార్లు టన్ను 80,000 నుంచి 1,00,000 వరకు పలుకుతుందని చెబుతున్నారు.
చైనాకి తరలించి వేల కోట్లు సంపాదించి పోగు చేసుకున్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు రీసెంట్గా 7 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు నుంచి కూడా ఈ ప్రాంతంలో మైనింగ్ మీద దోబూచులాట ఆడుతున్నారు. పర్మిషన్లు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ అది ఎవరికి ఇచ్చారని కూడా ఈ రోజుకి పూర్తిగా మనకు సమాచారం లేదు. ఏంటంటే గత 7 నెలల నుంచి కూడా ఇక్కడ కార్మిక వర్గం చాలా వరకు నష్టపోయారు. ఇది ఏమిటంటే రకరకాలుగా ఈరోజు ఊహాగానాలు, ప్రభాకర్ రెడ్డికి ఇచ్చాము, వాళ్ళకి ఇచ్చాము, వీళ్ళకి ఇచ్చాము అంటున్నారు. కానీ దీని మీద మాత్రం ప్రభుత్వం ఈ రోజుకి కూడా క్లారిటీ లేదు. ఈ క్లారిటీ రాక యార్డు యజమానులు కానీ అలాగే మైనింగ్ యజమానులు కానీ సందిగాంలో పడి కొట్టుమిట్లాడుతున్నారు. దీనికి ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక క్లారిటీ ఇస్తే అట్లా కార్మికులు బాగుంటారు, అట్లా యార్డు యజమానులు బాగుంటారు, మైనింగ్ యజమానులు బాగుంటారు. సైదాపురం క్వార్జ్ దందాలో ఎంపీ వేమిరెడ్డికి అన్ని అంశాల్లో చేదోడు వాదోడుగా జిల్లా మైనింగ్ అధికారి ఉన్నారన్నది ప్రజలందరూ చెప్పే మాట. ఇక పార్టీ పరంగా చూస్తే వేమిరెడ్డి ప్రధాన అనుచరుడు రూప్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆయన్ను ముందు పెట్టి వ్యవహారం నడిపిస్తున్నారన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి, చాగాణం సమీపంలో ఉన్న సిద్ధి వినాయక, తుమ్మల తలపూర్లో ఉన్న జయలక్ష్మి కనకదుర్గ, కలిచేడు సమీపంలో ఉన్న రాఘవేంద్ర గనులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. గత 6 నెలలుగా అందరి మైన్ల లైసెన్సులు నిలిపివేసి ఎంపీ అనుచరుడికి చెందిన 4 గనులకే అనుమతులివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీ వేమిరెడ్డి అక్రమ క్వాష్ దందా ఇప్పుడే కాదు, గత వైసీపీ సర్కార్ హయాంలోనూ జోరుగా సాగిందనే చెప్పాలి. అప్పట్లో విపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన ఎన్నికల ముందు టీడీపీలోకి రావడం, రాష్ట్రంలో కూటమి సర్కార్ పవర్ చేపట్టడంతో మళ్లీ పరిస్థితి యథావిధిగా మారిందని జిల్లా ప్రజలు వాపోతున్నారు. గతంలో తమకు మద్దతు తెలిపిన నేతలు కూడా ఇప్పుడు చడి చప్పుడు లేకుండా ఉండడం మినహా చేయగలిగిందేమీ లేదని వాపోతున్నారు. సైదాపురం క్వార్ట్జ్ గనుల్లో అక్రమాలు అధికమయ్యాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు చేసిన విమర్శలు. నిజమే, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ దందాకు అంతు లేకుండా పోయిందన్న విమర్శలు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. గత 4-5 సంవత్సరాలుగా గూడూరు ప్రాంతంలో క్వాడ్జీ అక్రమాలకు లోతైన గుంతలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 4-5 సంవత్సరాలుగా ఈ క్వాడ్జీకి దేశ విదేశాల్లో మంచి గిరాకీ రావడంతో ప్రభుత్వ పెద్దలు ఇక్కడ గద్దలా వాలిపోయారు. అయితే ప్రభుత్వాలు మారితే తమ రాతలు మారుతాయని ఇక్కడ లీజుదారులు భావించినప్పటికీ గత పాలకులు ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్రమాలకు పాల్పడ్డారో అదే తరహాలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా అదే అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి క్వాడ్జీ వ్యాపారులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలే కాదు, అప్పట్లో అధికార పక్షంలో ఉన్న వైసీపీ నేతలు కూడా వేమిరెడ్డి వ్యవహార శైలిపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేశారు. గత వైసీపీ హయాంలో జిల్లాకు సంబంధించిన నేతల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కిన సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వయంగా ఆరోపణలు గుప్పించారు. సైదాపురం క్వార్ట్జ్ మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు ఎక్కువయ్యాయంటూ డైరెక్ట్గా ఎంపీ వేమిరెడ్డిపై ఆరోపణలు చేయకపోయినా అప్పట్లో అనిల్ కుమార్ చేసిన కామెంట్లు నాడు రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డిని ఉద్దేశించి చేసినవేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎంపీ వేమిరెడ్డిపై అప్పట్లో టీడీపీ, వైసీపీ నేతల విమర్శలే కాదు, జిల్లా మైనింగ్ అధికారులు సైతం అక్రమంగా తవ్వకాలు పెరిగిన మాట వాస్తవమేనని ఆఫ్ ద రికార్డుగా వెల్లడించారు. తెల్లరాయికి బహిరంగ మార్కెట్లో భారీ ధర రావడంతో సైదాపురం క్వార్ట్జ్ గనులు కేంద్రంగా భారీగా తవ్వకాలు జరుగుతున్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు. అయితే వేమిరెడ్డి ఎంపీ కావడం, ఆయనకు చెందిన పార్టీనే గతంలోనూ అధికారంలో ఉండడంతో అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఏ ఒక్క అధికారి బహిరంగంగా మాట్లాడేందుకు సాహసించలేదు. ఒక్కళ్ళు అరా మాట్లాడినా తనకున్న పలుకుబడితో ట్రాన్స్ఫర్ చేయించడం వేమిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అన్న మాట వినిపిస్తోంది. నిజానికి ఈ క్వార్ట్జ్ తవ్వకం వందల్లో వేలల్లో వ్యవహారం కాదు, వందల లారీల్లో ఏళ్ల తరబడి జరుగుతున్న తంతు. గతంలో ఈ తెల్లరాయికి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో
ఎవరూ అంతగా దృష్టి సారించలేదు. కానీ గత 2-3 ఏళ్లుగా పరిస్థితి మారిపోయిందన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేకించి మారిపోయిన పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ యజమానులతో కలిపి ఒక సిండికేట్ తయారు చేశారన్న టాక్ ఉంది. సిండికేట్ రూల్స్ ప్రకారం సైదాపురం క్వార్ట్జ్ మైనింగ్ ప్రాంతంలో ఎవరు ఖనిజం తవ్వినా, ఎంత మైనింగ్ చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం ఎంపీ వేమిరెడ్డి వంతు. అందుకు అవసరమైన సాయం ఆయన అనుచరులు అందిస్తారు. ముడి ఖనిజం తవ్వి తీసిన తర్వాత దానిని ఖచ్చితంగా ఎంపీకి అమ్మాల్సిందే. అది కూడా ఆయన చెప్పిన రేటుకే. ఈ విషయంలో ఎవరైనా కాదు కూడదు అని ఎదురు తిరిగినా, నో చెప్పినా ఇక అంతే సంగతులు అన్నమాట మైనింగ్ యజమానులను అడిగితే చెబుతారు. లేదంటే జిల్లా ప్రజలు సైతం ఎంపీ గారి మాటకు తిరుగులేదని చెప్పడమే దీనికి నిదర్శనం. ఏ ₹1 వచ్చినా ఆడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిందే తప్ప డైరెక్ట్గా తీసుకునే పరిస్థితులు లేరు. ఇక్కడ లీజుదారులు కూడా ఇక్కడ స్ట్రైక్ చేయడం జరిగింది, సమ్మె చేశారు. అయ్యా మా కూలీలు మాకు ఇవ్వండి అనే పరిస్థితి, ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు పెట్టి వాళ్ళ ద్వారా ధర్నాలు చేపించి వస్తానే మళ్ళీ వాళ్ళని వదిలేసి వీళ్ళే దోచుకునే పరిస్థితి వచ్చింది. లేదు ఎందుకంటే వాళ్ళు పై స్థాయిల్లో పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళే దీనికంతా నాయకత్వం వహిస్తున్నారు. దాంట్లో హేమిరెడ్డి గారు ఒక ప్రధానం. కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా ఏంటంటే గవర్నమెంటే ఆయన చేతిలో ఉండేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఆయన బళ్ళే టిప్పర్లు కానీ ఎన్ని కూడా ఈరోజు రైలవతల నుంచి ఇటుకు వస్తున్నాయి. కొండాగుంట కానీ ఇదంతా ఈ ప్రాంతంలో సైదాపురం కానీ, పొదలకూరు కానీ, కల్చేడు కానీ, రాపూర్ దగ్గర మొత్తం గ్రాబులే తెల్లరాయిని. నెల్లూరు జిల్లా పరిధిలో సైదాపురం, గూడూరు, పొదలకూరు పరిధిలో 7 భూగర్భ గనులు, మరో 140 మైకా క్వార్ట్జ్ గనులు ఉన్నాయి. ఇక్కడ దొరికే మైకాకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉండడం, మన్నిక బాగుంటుందని పేరు రావడంతో ధర వేలల్లో పలుకుతోంది. అందుకే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పక్కా వ్యూహంతో ప్రణాళికలు రచించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మైనింగ్ లీజులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వేరే ఎవరికో అమ్మకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలవంతంగా సిండికేట్ ఏర్పాటు చేయించారన్న విమర్శలున్నాయి. కేవలం కాంట్రాక్టర్లనే కాదు, కూలీల కష్టాన్ని యజమానులు ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారు. గతంలో క్వార్ట్జ్ తవ్వి యార్డుకు తరలించిన వారికి టన్నుకు 7,000 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ధరను 10 నుంచి 12,000కు పెంచారు. ఎవరైనా తమ భూమిలో తవ్వుకోమని చెబితే టన్నుకు అప్పట్లో వాళ్లకు 2,500 ఇవ్వగా ఇప్పుడు 5,000 వరకు ఇస్తున్నారు. అలా తీసిన క్వార్ట్జ్ ఖనిజాన్ని మైనింగ్ లీజుదారుల నుంచి ఎంపీ వేమిరెడ్డి టన్నుకు 15,000 నుంచి 20,000కు కొంటున్నారు. ఇక తాను మాత్రం బహిరంగ మార్కెట్లో దేశీయంగా 20,000 నుంచి డిమాండ్ బట్టి 30,000, విదేశాల్లోనైతే 60,000 నుంచి ₹1,00,000 వరకు విక్రయించుకుంటూ ప్రతిరోజు కోట్లాది రూపాయలు, ప్రతి నెల 100 కోట్లు జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఈ ప్రాంతంలో గతంలో మైనింగ్ మాఫియా విరుచుపడి ప్రభుత్వ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, మైనింగ్ లీజులు భూములు కానీ, లేదా ప్రభుత్వ భూములు రకరకాల భూములు, పేదల భూములు దౌర్జన్యంగా ఆక్రమణ చేయడంతో పాటు వేల లక్షల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో టన్నుల్ని, కోట్ల రూపాయలు చేసి ఖనిజ సంపదని అక్రమానికి తరలించినటువంటి ఎవరైతే మాఫియా ఉందో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద శిక్షించాలి, డబ్బులు రికవర్ చేయాలి, అలాగే కార్మికులకి ఉపాధి కల్పించాలి. ప్రధానంగా ఈ ప్రాంతంలో మైనింగ్ ఏదైతే ఉందో చట్టబద్ధంగా ఉంటుంటే మైనింగ్ లీజులకి పర్మిషన్ ఇవ్వాలి, కార్మికులకి జీవనోపాధిని కల్పించాలని అఖిల భారత రైతుల సంఘంగా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాను ఎంపీ వేమిరెడ్డి అరాచకాలు, అక్రమ దందా వ్యవహారం పెరిగిపోతూ ఉండడంతో స్థానికంగా ఇటీవలే కొందరు లీజుదారులు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. తమ దగ్గర నుంచి అతి తక్కువ రేటుకు కొంటూ తాను మాత్రం కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న ఎంపీ వేమిరెడ్డి తీరును అంతా తప్పుపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొన్ని రోజుల పాటు మైనింగ్ను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని, త్వరలోనే ఆ మేరకు గట్టిగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది ఆ నోటా ఈ నోటా పాకి స్థానిక ప్రజల వరకు, కార్మిక సంఘాల నేతల వరకు చేరింది. విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ముందే గ్రహించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన చేతికి మట్టి అంటకూడదని చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనే నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడం ఇందులో భాగమేనని తెలుస్తోంది. అయితే అప్పట్లో ఈ స్కెచ్ పెద్దగా బయటకు రాకపోవడంతో జిల్లాపై అభిమానమని అంతా భావించారు.
కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అసలు విషయం బయటకొచ్చింది. ఇసుక, క్వార్ట్జ్, సిలికా, గ్రావెల్, ఎర్రచందనం వంటి ఖనిజ సంపద విరివిగా దొరికే ప్రాంతాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. ఖనిజ సంపదను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల స్వార్థానికి ఖనిజ సంపద కరిగిపోతున్నాయి. 5 సంవత్సరాల కాలంలో 5 లక్షల కోట్ల ఖనిజ సంపద అక్రమంగా తరలిపోయింది. ఇక్కడ ప్రభుత్వాలు మారిన పరిస్థితులు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. పాత సీసాలో కొత్త సారా పోసిన చందాన గూడూరు ప్రాంతంలో క్వార్ట్జ్ వ్యాపారం కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని ఇక్కడ లీజుదారులు, అదేవిధంగా ఈ క్వార్ట్జ్ పైన ఆధారపడినటువంటి ప్రజలకు న్యాయం చేయాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇంతవరకు ఒక ఎత్తైతే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ దందా రోజురోజుకు వివాదాస్పదం అవుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు ఆయనపై పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు వైసీపీ నుంచే కాదు, సామాన్య ప్రజానీకం నుంచి వినిపిస్తున్నాయి. మరి దీనిపై కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.